కోకోనట్ ఫార్మర్స్ కొబ్బరి చెట్టుకి పొటాష్ ఎందుకు వేయాలని తెలియకనే పొటాష్ వేస్తూ ఉంటారనమాట. సో ఒక కొబ్బరి చెట్టులో మనకి పువ్వు రావాలన్నా లేదు కొబ్బరికాయ పెద్ద సైజు రావాలన్నా మనకి పొటాషే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అది మీరు న్యాచురల్గా ఇవ్వాలనే వాళ్ళు మనకి బూడిది ఉంటుంది కదా, సో బూడిదిలోనే మనకి ఎక్కువ పొటాష్ అనేది ఉంటుందన్నమాట. సో అలా కావాలనే వాళ్ళు కొబ్బరి తోటలో ఉన్న చెత్త ఆకంతా వేసి వెలిగించి కూడా ఆ బూడిదిని తీసి మనం కోకోనట్ ట్రీకి వేస్తే కూడా అది వచ్చి మనకి న్యాచురల్ ఫెర్టిలైజర్లా అది న్యాచురల్ పొటాష్ అవుతుంది అనమాట. సో అదే మనం కెమికల్ ఫెర్టిలైజర్ వేయాలనే వాళ్ళు దాంట్లో రెండు టైప్ ఉంటుంది అనమాట. ఒకటి వచ్చి వైట్ పొటాష్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి రెడ్ పొటాష్ ఉంటుంది. రెడ్ పొటాష్ మనకి కోకోనట్ ట్రీకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఒక కొబ్బరి చెట్టుకి మనం 2 లేదా 3 కిలోలు పొటాష్ వేయడం వల్ల మనకి కొబ్బరి చెట్టులో పువ్వు రావడానికి, కొబ్బరికాయ పెద్ద సైజు రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనం కొబ్బరి చెట్టు నుంచి ఒక 2 లేదా 3 అడుగు డిస్టెన్స్ తీసి అక్కడ ఒక అడుగు చుట్టూ తీసి మనం దాంట్లో పొటాష్ వేయడం వల్ల మనకి కొబ్బరికాయ మంచి సైజు రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని పొటాష్ ఎందుకు వేస్తున్నారని మీరు తెలుసుకుంటేనే కోకోనట్ ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట.